కేబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. తల్లి అనారోగ్యంపై ఆందోళనతోనే ఆయన ఈ విధంగా అత్యవసరంగా హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కేబినెట్ సమావేశం నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికి ఆయనకి సమాచారం వచ్చింది. పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవికి అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమాచారం ఇచ్చి కేబినెట్ లో మధ్యలోంచి బయటకు వచ్చి నేరుగా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అతని తల్లి అంజనాదేవి దగ్గరికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంజనాదేవికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారనే సమాచారం అయితే ఇంకా బయటికి రావాల్సింది. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత వైసరీత్యా సహజంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంకా ఏమన్నా సమస్యలు అనేది బయటికి తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్